హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఫ్రెండ్స్, ఈ వీడియోలో తెలంగాణ ప్రభుత్వం రైతులకు ఒక శుభవార్త అయితే తీసుకొని వచ్చిందండి. వీడియోలోకి వెళ్లే ముందు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఇక లేట్ చేయకుండా టాపిక్ని స్టార్ట్ చేద్దాం. తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు తాజాగా మార్గదర్శకాలు ఖరారు చేసింది. ఇందుకోసం దరఖాస్తు చేసుకునే గడువు ప్రకటించింది. ఈ నెల 30 తేదీన రైతు భరోసా నిధుల విడుదలకు ప్రభుత్వం ప్రకటించిన విధంగా అదే రోజున రైతుల ఖాతాలో నిధులు జమ చేస్తామని ప్రభుత్వం వెల్లడించింది. ప్రభుత్వం అమలు చేస్తున్న రైతు భరోసా పథకంలో రైతు చేరేందుకు అనుమతిచ్చింది. ఇప్పటి వరకు ఈ పథకంలో నమోదు చేసుకుని రైతు కొత్తగా పట్టాదారు పాస్ పుస్తకాలు పొందిన రైతులు సంబంధిత ధృవపత్రాలు సమర్పించి తమ పేరు నమోదు చేసుకునేందుకు గడువు తేదీ ప్రకటించింది. ఈ నెల జూన్ 15వ తేదీ నాటికి పట్టాదారు పాస్ పుస్తకాలు రైతులు రైతు భరోసా పథకానికి దరఖాస్తు చేసుకోవాలని సూచించింది. అర్హులైన రైతు తమ పరిధిలోని వ్యవసాయ విస్తరణాధికారి ఏఈఓకి గాని, మండల వ్యవసాయాధికారి ఎంఏఓకి గాని దరఖాస్తులు ధృవపత్రాలు సమర్పించాలని సూచించింది. కాక దరఖాస్తుతో పాటు ఆధార్ కార్డు, బ్యాంకు పాస్బుక్ మొదటి పేజీ జెరాక్స్ కాపీలతో పాటు రైతు భరోసా దరఖాస్తు ఫారాలను సమర్పించాలని పేర్కొంది. రైతు తమ దరఖాస్తులు ధృవపత్రాలు సమర్పించేందుకు జూలై 5వ తేదీగా ప్రకటించింది. కాగా వ్యవసాయ శాఖ అధికారులు సిసిఎల్ఏ ఏటా అధికారం దరఖాస్తు తీసుకుని రైతు భరోసా ఫోల్డర్లో అప్లోడ్ చేసి లబ్ధిదారుల జాబితాలో కొత్త రైతు చేరిపోతారు. రైతు భరోసా పథకానికి ప్రభుత్వం నిధులు సమీకరిస్తుంది. 30న రైతు ఖాతాలో రైతు భరోసా పెట్టుబడి సాయం జమ చేస్తామని ఇప్పటికే ప్రభుత్వం ప్రకటించింది. రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 73 లక్షల మంది పట్టాదారులు ఉన్నారు. నిరుడు ఖరీఫ్ సీజన్లో వీరికి ప్రభుత్వం 9 రోజుల్లో 9,000 కోట్ల నగదు బదిలీ చేసి రికార్డును సృష్టించింది. ఇప్పుడు కూడా అదే పద్ధతిలో చేసే అవకాశాలున్నాయి. రోజుకో ఎకరం చొప్పున పెంచుకుంటూ 10 ఎకరాలకు మించిన భూమి ఉన్న రైతుకు ఒకేసారి నగదు బదిలీ చేయాలని ప్రభుత్వం ఆలోచన చేస్తుంది. మొత్తం 8 రోజుల్లో నగదు బదిలీ ప్రక్రియ పూర్తి చేయాలని వ్యవసాయ శాఖ నుంచి ప్రభుత్వానికి ప్రతిపాదనలు వెల్లువెట్టాయి. సో ఫ్రెండ్స్, వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.